హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత బ్లాగ్స్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ పెసరట్టు నేను ఎట్లా చేసుకుంటా అనేది వీడియోలో మీకు చూపించేస్తాను. మీరు మాత్రం ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. దానికోసం అయితే నేను పొట్టున్న పెసరపప్పును 2 గ్లాసులు తీసుకుంటున్నా. మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా సరే 2 గ్లాసుల పెసరపప్పుకు 1 గ్లాసు బియ్యం వేయండి. అది రేషన్ బియ్యం అయినా సరే, మనం రోజువారీ వాడుకునే బియ్యం అయినా సరే కడిగి మూత పెట్టి ఒక 4-5 గంటలు అయితే నానబెట్టాలి. నానిన ఈ పెసరపప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని, మీకు నచ్చితే కనుక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. పెసరపప్పు బియ్యాన్ని కొన్ని నీళ్ళు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని నాకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు వేసుకొని మంచిగా సేమ్ మన దోశ బ్యాటర్ ఎలా కలుపుతామో అలా కలిపి పక్కా పెట్టుకున్నాను. పెసరట్టు మీద వేసుకోవడానికి నేనైతే ఎప్పుడైనా ప్లెయిన్గా వేయకుండా క్యారెట్, మన పిల్లలు డైరెక్ట్గా క్యారెట్ ఇస్తే తినరు కాబట్టి ఖచ్చితంగా దోశ మీద నేను క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవి కంపల్సరీ వేస్తాను. ఎందుకంటే మనకు చట్నీ అట్లాంటివి ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఇలానే తినేయచ్చు. నాకైతే చాలా ఇష్టము. మీకు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. దానికోసం అయితే స్టవ్ పైన పెంక పెట్టుకొని అది బాగా హీట్ అయినాక మాత్రమే మనం ఈ దోశ అనేది ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకొని దానిపైన కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి అయినా సరే, కొద్దిగా నూనె అయినా సరే వేసుకొని వన్ సైడ్ కాల్చుకున్నామంటే మన పర్ఫెక్ట్ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలానే తినేయచ్చు, లేదంటే పల్లి చట్నీతోనైనా బాగానే ఉంటుంది. నేనైతే టమాటా చట్నీతోని ట్రై చేసిన, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి.